హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాళ క్లాస్లో మనము టీజీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కదా. సో ఈ గ్రూప్ 1 మెయిన్స్లో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపరు, ఈ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లో ఆల్మోస్ట్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 10 to 20% ఆఫ్ ది పీపుల్ ఫెయిల్ అవుతూ ఉంటారు అనమాట. సో 10 to 20% ఆఫ్ ది పీపుల్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 28,000 రాస్తారనుకోండి. 28,000 రాస్తే ఇందులో 2,800 నుంచి 2,800 వరకు పీపుల్ అనేవాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు ఈ పేపరు. అయితే ఈ పేపరు చాలా సీరియస్గా తీసుకోవాలి. దీన్ని చాలామంది కేర్లెస్ చేస్తూ ఉంటారు. ఇవాళ మనము దీనికి సంబంధించి, ఈ పేపర్కి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది, దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి బుక్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాం దీనికి సంబంధించి, ఈ పేపర్కి సంబంధించి. సో కాబట్టి మీకు మామూలుగా గ్రూప్ 1లో మీకు సిలబస్లో చూసుకుంటే మామూలుగా కామన్గా మీరు సిలబస్ చూడండి. సిలబస్లో చూసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. సో డిఫరెంట్గా మీకు చూడండి ఇక్కడ సిలబస్లో మామూలు పేపర్స్ ఏమున్నాయి, మీకు పేపర్ 6 వరకు ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ జనరల్ ఎస్సే అనమాట. సో జనరల్ ఎస్సేతో కలుపుకుంటే మీకు పేపర్ 1 జనరల్ ఎస్సే ఉంటుంది, హిస్టరీ, తర్వాత ఇండియన్ సొసైటీ, ఎకానమీ కావచ్చు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత మీకు తెలంగాణ మూవ్మెంట్ ఇలా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి ఫస్ట్లోని మీకు ఏ అని ఇచ్చారు. సో ఫస్ట్లోని ఏ అని ఇచ్చారు కదా, ఇదే అనమాట రిటర్న్ ఎగ్జామినేషను, జనరల్ ఇంగ్లీషు, క్వాలిఫైయింగ్. దీంట్లో మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి వస్తే చాలు, అంతే తప్ప ఈ స్కోర్ అనేది ఎక్కడ కూడా మీకు కౌంట్ చేయరు అనమాట. అర్థమైందా? స్కోర్ అనేది కౌంట్ చేయరు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన సిలబస్ చూద్దాం. సిలబస్ ప్రకారము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి థింగ్స్ ఉంటాయి సిలబస్ అనేది ఇప్పుడు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాము. ఇది రిటర్న్ ఎగ్జామ్ అంటే మనకి ఎగ్జాక్ట్లీ 10th క్లాస్ మోడల్లో ఉంటుంది అనమాట. అంటే 10th క్లాస్ యొక్క స్టాండర్డ్, డిగ్రీ స్టాండర్డు, ఇంటర్ స్టాండర్డ్ అయితే ఉండదు. ఓన్లీ 10th క్లాస్ స్టాండర్డ్ మాత్రమే ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ అనమాట. ఇది ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితేనే మీ మెయిన్స్ పేపర్ అనేది కరెక్షన్ చేస్తారు. అంటే మీరు మెయిన్స్ క్వాలిఫై అవ్వాలంటే ఈ పేపర్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. అయితే సిలబస్ చూద్దాం. ఫస్ట్ ఇందులో ఎటువంటి సిలబస్ ఉంటాయంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్పాటింగ్ ఎర్రర్స్ అన్నారు. సో స్పెల్లింగు లేదా ప్రొనౌన్సియేషను. సో స్పెల్లింగ్ అయినా కానీ ఇక్కడ ఫంక్చువేషన్ అయినా కానీ రెండింటిలో ఒకటి మిస్టేక్ ఉంటుంది. అంటే మనకి ఒక సెంటెన్స్ ఇస్తారు అంటే మనకి కొన్ని వాక్యాలు ఇస్తారు. ఈ సెంటెన్స్ ఇచ్చేసి ఇందులో స్పెల్లింగ్ కావచ్చు, స్పెల్లింగ్ అయినా మిస్టేక్ అయి ఉంటుంది, లేదా ఫంక్చువేషన్ అయినా మిస్టేక్ అయి ఉంటుంది అనమాట. వాటిని కనిపెట్టమంటారు. కొన్ని వర్డ్స్లా ఇచ్చి కూడా మనకి ఇస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఈ స్పాటింగ్ ఎర్రర్స్ అనేవి ఇవి పెద్ద కష్టంగా ఉండవు. కొంచెం ప్రాక్టీస్ చేస్తారంటే మీకు బాగా అలవాటు అవుతుంది అనమాట. అయితే తర్వాత చూడండి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్నాడు. అంటే ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, వెర్బ్ టెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. మనకి టెన్సెస్ అంటాం కదా, టెన్సెస్ అంటే కాలాలు అని చెప్పేసి మనం తెలుగులో చదువుతుంటాం కదా. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ ఇలా మనకి ఉంటాయి కదా. ప్రెజెంట్ టెన్స్ ఇలా ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ అని చెప్పేసి కాలాలకు సంబంధించి కావచ్చు. ప్రిపోజిషన్స్ అంటే మనకి ఆఫ్, ఆను, అఫ్రైడ్ ఆఫ్ ఇట్లా మనం చదువుతుంటాం. ఇప్పుడు అఫ్రైడ్ అనుకోండి, ఖచ్చితంగా దీని పక్కన ఆఫ్ పెట్టాలి. సో అఫ్రైడ్ ఆఫ్, గోస్ట్ ఇట్లా. సో ఇట్లా అనమాట, ఇలా ఉంటాయి కదా. ప్రిపోజిషన్స్ కావచ్చు, కంజంక్షన్స్ కావచ్చు, కలపడము, డివైడ్ చేస్తే పదాలు కలుపుతాయి కదా, అటువంటి కావచ్చు. ఇవన్నీ అనమాట. ఇటువంటి థింగ్స్ కూడా ఈ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లు అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము మామూలుగా ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో మెయిన్స్కి మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొస్తున్నాము. ఈ మిషన్ కోహినూర్ అనే దాంట్లో టెస్ట్ సిరీస్ అయితే ఉండదు, మొత్తం ప్యూర్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రాంలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్కి సంబంధించి కూడా సపరేట్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇది కూడా మెయిన్స్లో ఇంపార్టెంట్ కాబట్టి ఇది క్వాలిఫై అయితేనే. ఒకవేళ మీకు మెయిన్స్ పేపర్లు ఉన్నాయి కదా, రిమైనింగ్ జిఎస్ సంబంధించి, వాటిలో మీకు హైయెస్ట్ స్కోర్ వచ్చిన, అందరికంటే హైయెస్ట్ స్కోర్ వచ్చినా ఈ పేపర్ మాత్రం ఫెయిల్ అయ్యారంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. మొత్తం మీ మెయిన్స్ అంతా కూడా ఫెయిల్ అయిపోతారు. కాబట్టి నేను మిషన్ కోహినూర్లో జనరల్ ఎస్ఏ కావచ్చు, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్కి సంబంధించి సపరేట్ క్లాస్ కూడా తీసుకొస్తున్నాము. అలానే మీకు రిమైనింగ్ ఆన్సర్ రైటింగ్ కావచ్చు, కొన్ని క్వశ్చన్స్ పీడిఎఫ్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇది ఎప్పుడు లాంచ్ చేస్తున్నాము? సో ఇది వచ్చేసి మనము 20th జూన్ అనమాట. సో June 20th లాంచ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. కింద వాట్సాప్ యొక్క లింక్ ఇచ్చాను మన టీం వాళ్ళది. అక్కడ నుంచి మీరు వెళ్ళి మేము మిషన్ కోహినూర్ జాయిన్ అవుతామని ఇంట్రెస్ట్గా ఉన్నామని చెప్పండి. మీ పేరు అన్ని రిజిస్టర్ చేసుకుంటారు, డీటెయిల్స్. మీకు 18th అనమాట. అంటే 18th రోజు నుంచి మీకు డీటెయిల్స్ ఇస్తాం కంప్లీట్గా దీనికి సంబంధించి. మీకు కోర్సు లాంచ్ చేసే 1 hour ముందు కాల్స్ వస్తాయి. అప్పుడు మీకు ఎర్లీ బర్డ్ ఆఫర్లో మీకైతే ఇస్తారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే జాయిన్ అవ్వండి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అని పెద్ద కష్టమేం కాదు, ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా తెలుస్తాయి. తర్వాత ఇక్కడ చూడండి, రీరైటింగ్ సెంటెన్సెస్ అనమాట. అంటే యాక్టివ్, ప్యాసివ్ వాయిస్ ఉంటాయి. మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని చెప్పేసి 10th క్లాస్ గ్రామర్ బుక్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ ప్రాక్టీస్ చేయడంలో ఉన్నటువంటి థింగ్స్ అనమాట. నెక్స్ట్ డైరెక్ట్, రిపోర్టెడ్ స్పీచ్, యూస్ ద వొకాబులరీ ఎలా యూజ్ చేస్తాం అంటే ఇంగ్లీష్ యొక్క వొకాబులరీని ఎటువంటి టైంలో ఏ విధంగా యూజ్ చేయాలి, ఇటువంటి థింగ్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా కూడా 10th స్టాండర్డ్. సో 10th క్లాస్ యొక్క స్టాండర్డ్ బేస్ చేసుకునే ఉంటాయి, టఫ్ అయితే ఉండవు. కాకపోతే ఇవి మనకు టచ్ పోయి ఉంటాయి అనమాట. మనం డిగ్రీ తర్వాత 10th క్లాస్ తర్వాత ఎవరు చదువు ఉండరు, ఇవి ఎప్పుడు కూడా గ్రామర్ చదువు ఉండరు, అందువల్ల టచ్ పోయి ఉంటాయి కాబట్టి డిఫికల్టీగా అనిపిస్తాయి. కొంచెం ప్రాక్టీస్ చేస్తారంటే ఖచ్చితంగా ఇవైతే మీరు ఈజీగా వీటిని అధిగమించవచ్చు అనమాట. తర్వాత జంబుల్ సెంటెన్స్ అనమాట. సెంటెన్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ
బి సి డి, ఒక సెంటెన్స్కి 4 ఇలా ఉన్నాయనుకోండి. సో దీన్ని ఏం చేస్తారంటే సి డి ఏ బి ఇలా ఇస్తాడు. సో దీన్ని మనం కరెక్ట్గా ఆర్డర్లో ఇలా రాయాలన్నమాట. సో ఇలా ఆర్డర్ ఉంటే కరెక్ట్ ఆర్డర్లో రాయాలన్నమాట. అర్థమైందా? సెంటెన్స్ని డిఫరెంట్గా ఇస్తాడు. సో ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్ అంటాడు. సో ముందు మార్కెట్ అంటాడు, తర్వాత గోయింగ్ టు అంటాడు, తర్వాత ఐఆమ్ అంటాడు, లేదా ఇంకో మధ్యలో ఇంకొక వర్డ్ పెడతాడు, ఇట్లా అనమాట. కాబట్టి ఇటువంటి థింగ్స్ అనమాట, ఇవన్నీ కూడా సెంటెన్సెస్ అనేవి జంబుల్డ్ ఉంటాయి. దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ప్రతి ఒక్కరు తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈజీగా దీన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కాంప్రహెన్షన్. సో ప్యాసేజ్ ఇస్తాడు, కంప్లీట్గా ఒక ప్యాసేజ్ అనేది ఇస్తాడు. ఆ ప్యాసేజ్ ప్రిపేర్ అవ్వాలి. ఇది ఎలా ఉంటుందంటే కాంప్రహెన్షన్కి సంబంధించి ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ప్యాసేజ్ తెలుసు కదా, ప్యాసేజ్కి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట. సో క్వశ్చన్స్ అనేది ఇస్తాడు. ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆన్సర్స్ అనేవి రాయాలి. అర్థమైందా? ఆన్సర్స్ అనేది రాయాలి. కాబట్టి మీరు చిన్నప్పుడు 10th క్లాస్ అంటే 10th క్లాస్లో రాస్తుంటారు కదా, ప్యాసేజ్లు ఇచ్చి అక్కడ రాయడం కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, మనం ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీలో కావచ్చు, మీరు ఈ ప్యాసేజ్ అనేవి ఇప్పుడు ఇవిను సీసాట్లో కూడా ఎగ్జామినేషన్లో కూడా ఇస్తూ ఉంటారు కదా. సో ఐఏఎస్కి మీరు యూపీఎస్సీ రాస్తుంటారు కదా సీసాట్, సో దానికి కూడా ఇప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్యాసేజ్ గురించి అవి చదువుకొని నీట్గా క్వశ్చన్స్ అర్థం చేసుకొని దానికి ఆన్సర్స్ అనేవి రాయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రెసెస్ రైటింగ్ అనమాట. సో ప్రెసైజ్ రైటింగ్ అంటే ఏం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన ప్యాసేజ్, ఒక పెద్ద ప్యాసేజ్ ఇస్తాడు, ఒక స్టోరీ అనేది ఇస్తాడు అనమాట. ఒక పెద్ద ప్యాసేజ్ స్టోరీ అంటే ఒక స్టోరీ లాగా, ఏదైనా ఒక చిన్న స్టోరీ లాగా ఇస్తాడు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు 300 వర్డ్స్ ఇచ్చాడు అనుకోండి. సో 300 వర్డ్స్ అనేది మీకు ఇది ఇచ్చాడు. సో దీన్ని మీరు ఎలా రాయాలంటే ప్రెసైజ్ లాగా అంటే 1/3 అనమాట. సో 1/3 అని రాయాలి. సో ఇప్పుడు 300 వర్డ్స్ ఉంటే మీరు ఆ ప్యాసేజ్ని 100 వర్డ్స్లో రాయాలన్నమాట. సో 100 వర్డ్స్లో రాస్తే దాన్ని ప్రెసైజ్ అంటారు. కొన్నిసార్లు దీనికి టైటిల్ కూడా పెట్టమంటారు. సో టైటిల్ కూడా మీరే పెట్టండి అంటారు. సో టైటిల్ ఒకసారి పెట్టమంటారు, కొన్ని ఇన్స్ట్రక్షన్లో ఇస్తారు వాళ్ళు. ఒకసారి టైటిల్ అవసరం లేకుంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు ఖచ్చితంగా టైటిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని. మీరు టైటిల్ అనేది ఈ స్టోరీని బేస్ చేసుకొని, స్టోరీ యొక్క థీమ్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు టైటిల్ అనేది పెట్టవచ్చు అనమాట. ఓకేనా? దీనికి ఒక నీతి వాక్యం అంటారు కదా, చివరిలో మనం చదువుకుంటాం కదా నీతి ఏంటని, అట్లా మీరు దాన్ని చేసుకుని మోరల్ ఆఫ్ ది స్టోరీ అర్థం చేసుకొని చివరిలో మీరు ఒక టైటిల్ కూడా ఇవ్వచ్చు అనమాట. అర్థమైందా? ఇది ప్రెసైజ్ రైటింగ్ అంటే. అంటే వాళ్ళు ఇచ్చిన ప్యాసేజ్ని జస్ట్ 1/3లో, అంటే వాళ్ళు ఇచ్చిన మొత్తం 300 వర్డ్స్, అంటే 300 కాదు, నేను జస్ట్ చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం. 1/3 రాస్తే దాన్ని ప్రెసైజ్ రైటింగ్ అంటారు. అదేం పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఎక్స్పాన్షన్ అంటే తెలుసు కదా, ఎక్స్పాన్షన్ అంటే దాన్ని విస్తరించడం అనమాట. సో ఏదైనా ఒక దాన్ని ఇచ్చినప్పుడు దాన్ని విస్తరించి రాయడం, నీట్గా విస్తరించి ఎక్స్టెండ్ చేసి రాయడాన్ని ఎక్స్పాన్షన్ అంటారు. ఇది కూడా ఈజీగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మొత్తం మన మిషన్ కోనూరులో నీట్గా ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫైనల్గా వచ్చేసి లెటర్ రైటింగ్. ఇక్కడ చాలామంది ప్రాబ్లమ్స్ అని రైజ్ అవుతూ ఉంటాయి అనమాట. మంచి స్కోరింగ్ పేపర్ ఇది. సో మీరు మంచి స్కోరింగ్ అంటే నేను చెప్పేది అంటే క్వాలిఫై అవ్వడం కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తాను. సో లెటర్ అంటే మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫార్మల్ లెటర్స్ ఉంటాయి అనమాట. సో ఫార్మల్ లెటర్స్ ఉంటాయి, ఇన్ఫార్మల్ లెటర్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనకి ఫార్మల్ అంటే ఎవరి ఉంటాయి? సో ఒకటి మనకి సుపీరియర్ ఉంటారు కదా, ఆఫీస్ సంబంధించిన సుపీరియరు, మేనేజరు, సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాశారు, సో డిస్ట్రిక్ట్ కలెక్టరు, ఇట్లా మనం రాస్తుంటాం ఫార్మల్ లెటర్స్. సో ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే మనకి ఫ్రెండ్స్కి కావచ్చు, సో ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇట్లా రాస్తాం కదా, ఇవి ఇన్ఫార్మల్ లెటర్స్. అయితే ఎగ్జామినేషన్లో ఎక్కువగా ఫార్మల్ లెటర్స్ అడుగుతాడు అనమాట. ఫార్మల్ లెటర్స్ గురించి రాయమంటారు. సో ఇక్కడ ఏదన్నా మీరు ఇదేంటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ డీసీ అవుతున్నారు, సో డిప్యూటీ కలెక్టర్ అవుతున్నారు గ్రూప్ 1 ద్వారా. రేపు మీరు ఏదైనా కలెక్టర్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలి. ఇటువంటి టైంలో లెటర్స్ ఎలా రాస్తారు, ఇటువంటి థింగ్స్ అనమాట. అక్కడ వాళ్ళు థీమ్ ఇస్తారు. సో పలానా థీమ్ మీద లెటర్ రాయండి. సో ఎవరికి రాయాలి కూడా వాళ్ళు నీట్గా మెన్షన్ చేస్తారు అక్కడ. సో దాన్ని బట్టి లెటర్ అనేది రాయాలన్నమాట. సో కాబట్టి నేను నీట్గా చెప్తాను. లెటర్ రైటింగ్ కూడా మీకు కొన్ని శాంపిల్స్ ఇస్తాను, పీడిఎఫ్ లాంటివి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఎక్కడ కూడా మీకు తెలుగు ఉండదు. సో తెలుగు ఉండదు, గుర్తుపెట్టుకోండి. తెలుగు అనేది ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయరు. సో తెలుగు అనేది ఎక్కడ ఉండదు. కానీ ఏపీపీఎస్సీలో ఇచ్చే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లో కొన్ని డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో మీకు తెలుగు, ఇంగ్లీష్ 2 ఉంటాయి అక్కడ. తెలుగు పేపర్లో ఇంగ్లీష్లో ఇస్తే తెలుగులో రాయాలి, సో తెలుగులో ఇస్తే ఇంగ్లీష్లో రాయాలి, అటువంటివి ఉంటాయి. కానీ ఇక్కడ అవే ఉండవన్నమాట. ఇక్కడ తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ అనేది లేదు, ఓన్లీ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపరే ఇచ్చారు. కాబట్టి మీరు ఎవరు కూడా వరి అవ్వద్దు. చాలామంది ఈ పేపర్ గురించి వరి అవుతున్నారు. సో దీని మీద వరి అవ్వడం వల్ల రిమైనింగ్ పేపర్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. సింపుల్గా దీన్ని ఎంచక్కా నీట్గా ప్రిపేర్ అయ్యి క్వాలిఫైయింగ్ అవ్వచ్చు అనమాట. అయితే మీరు దీన్ని ఫస్ట్లోనే చదువుకోవచ్చు అంటే అవసరం లేదు. మీరు ఎగ్జామినేషన్కి ఒక 30 డేస్ ఉందనగా, సో 30 డేస్ ఆఫ్ ది మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. మీ మెయిన్స్ ఎగ్జామ్కి 30 డేస్ ఉందనగా దీన్ని ప్రాక్టీస్ చేయండి, బాగా గుర్తుంటాయి. సో ఎగ్జామ్ ఉంటుంది. అయితే దీనికి బుక్స్ అనమాట. సో దీనికి బుక్స్ అనే ఎలా ఉంటాయి. సో బుక్స్ అంటే మీరు దీనికి ఎనీ రిలేటెడ్ అనమాట, దీనికి సంబంధించి ఎనీ రిలేటెడ్ బుక్ ఏదైనా తీసుకోండి, ఎందుకంటే గ్రామర్ వర్కౌట్ అవుతుంది. సో మీ గ్రామర్కి సంబంధించి ఏ బుక్ ఉన్నా తీసుకోవచ్చు, అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో గ్రామర్ ఎనీ రిలేటెడ్ బుక్ మీకు టీజీపీకి సంబంధించి గ్రామర్ బుక్స్ రిలీజ్ చేస్తారు,
చాలామంది బయట మార్కెట్లో రిలీజ్ చేస్తారు. ఈవెన్ విజేత కాంపిటీషన్స్ ఇలా చాలా వస్తాయి. వాటిని ఏ బుక్ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇది క్వాలిఫైయింగ్ పేపరు. ఏ బుక్ అని తీసుకుని ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. నేను మన మిషన్ కోణంలో కూడా చాలా వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా నీట్గా అర్థమవుద్ది. ఇలా ఉంటుందన్నమాట. ఈ సిలబస్ ప్రకారం చూసుకుంటే ఇలా మొత్తం 8 టాపిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 8 టాపిక్స్ అనేది ఒక స్ట్రాటజీలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు అవుతుంది. లాస్ట్ 1 మంత్ బాగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా నీట్గా ప్రాక్టీస్ చేయాలి. మీకు టైం ఉంటే ముందు నుంచి కూడా చదువుకోవచ్చు. అయితే జిఎస్ మీద కూడా బాగా ఫోకస్ చేయాలి. సో జనరల్ స్టడీస్ మీద కూడా చాలా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎస్ఐ రైటింగ్ ఉంటుంది, అలానే మీకు హిస్టరీ, జాగ్రఫీ, ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి, తెలంగాణ మూమెంట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇందులో ఎస్ఏ మంచి స్కోర్ చేయాలి. సో ఎస్ఏలో చాలా మంచి స్కోర్ చేయాలన్నమాట. ఎస్ఏలో ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో చాలా ముందుంటారు. నేను చెప్తాను రాబోయే రోజుల్లో ఈ క్లాసులన్నీ చేసి మీకు అందిస్తాను. చూడండి, మీకు ఎవరైనా మిషన్ కోనూరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ అనేవి ఎప్పుడు కూడా వస్తుంటాయి. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో టాపిక్ అని క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.